ఈ పాపికై నివేదనా రక్తసిక్త నివేదనా ఈ పాపికై నివేదనా రక్తసిక్త నివేదనా నా రక్షణకై నీ ఊపిరిని విడిచితివా తుది శ్వాసగా. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ తపస్కాలంలో మనమందరం కూడా శిలువ మార్గాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. ఈ శిలువ మార్గంలో 14 స్థలాలు ఉన్నాయి. 14 స్థలాల్లో బిడ్డలారా మనం మొదటి స్థలాన్ని ధ్యానం చేసి ఉన్నాం. మొదటి స్థలంలో యేసు ప్రభువుకి మరణ తీర్పు విధించేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఈ మొదటి స్థలంలో యేసు ప్రభుకి అన్యాయపు తీర్పు విధించారు అని, అక్కస్తో కూడినటువంటి కుట్ర పని యేసు ప్రభు మీద లేనిపోయి నిందలు వేశారని ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, మరి ముఖ్యంగా ప్రధానార్చకులైనటువంటి అనాసు, కైపాసు, ఈ మామ అల్లుళ్ళిద్దరు కూడా, హేరోదు మహారాజు, అలాగే పిలాతు గవర్నర్ గారు, వీళ్ళందరూ కూడా యేసు ప్రభు మీద అనవసరంగా నేరాలు మోపి ఆ యేసు ప్రభుని మరణ తీర్పుకు గురి చేశారని మనం గతంలో మొదటి స్థలాన్ని ధ్యానించేటువంటి క్రమంలో మనం అంశం ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మనమందరము కూడా రెండవ స్థలాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ 14 స్థలాల శిలువ మార్గంలో రెండవ స్థలం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ రెండవ స్థలంలో యేసు ప్రభు శిలువను మోయుట, యేసు ప్రభు శిలువను మోయుట. మరణ తీర్పు విధించిన తర్వాత యేసు ప్రభు భుజాల మీద భారమైనటువంటి శిలువ రాళ్ళను ఆయన పైన మోపాడు. యేసు ప్రభు శిలువను మోయుట, ఈ అంశం గురించి మనం కొంచెంసేపు ధ్యానం చేస్తే మంచిది, దీవెనకరమని నా ఆలోచన. అందుకని మీ ముందుకు వస్తూ ఉన్నాను ఈ ఎస్ఎంజే క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా. ఒకవేళ నేను చెప్పే ప్రసంగాలు మీకు అందుబాటులో లేనట్లయితే కనుక మీరు ఎస్ఎంజే క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్లోకి వెళ్ళి దాన్ని మీరు ఆ ప్రసంగాన్ని చూడవచ్చు, వీక్షించవచ్చు. ప్రభునికి దీవెనలు మీ పైన, మీ కుటుంబాల్లో ఉంటాయని చెప్పని ఆశిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇప్పుడు రెండవ స్థలం మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. యేసు ప్రభు శిలువను మోయుట. శిలువ అనగానే ఇది ఒక మతపరమైనటువంటి గుర్తు. ఇది ఈ శిలువ అనగానే రక్షణకు గుర్తు, యేసు ప్రభు యొక్క మరణానికి గుర్తు. ఇది ఈ శిలువ అనగానే క్రిస్టియన్స్ కి, క్రైస్తవులకు, కథోలికులకు ఇది ఒక రిలీజియస్ సింబల్ గా గుర్తిస్తూ ఉన్న బిడ్డలారా, సహోదరి సహోదరులారా. అయితే ఇది మానవ రక్షణకు గుర్తుగా నిలబడుతూ ఉంది ఈ శిలువ అనేది. మనమందరం కూడా శిలువను మెడలో ధరిస్తూ ఉంటాం, జపమాల ధరిస్తూ ఉంటాం, శిలువను మనం ధరిస్తూ ఉంటాం. ప్రతిసారి కూడా మనం శిలువ గుర్తు వేసుకుంటూ ఉంటాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామని శిలువ గుర్తు వేసుకుంటూ ఉంటాం. అసలు ఈ శిలువ అంటే ఏంటి? ఈ శిలువ అంటే ఏంటి అసలు? ఇది మానవ చరిత్రలోకి ఈ శిలువ ఎలా వచ్చింది అని మనం ఈ శిలువ ఉపయోగించడానికి మూలాల్లోకి మనం వెళ్తే కనుక మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఇది ఈ శిలువ అనేది అతి ప్రాచీనమైనటువంటి, అన్యులు క్రూరమైనటువంటి ఆధునిక ఆచారం. ఇది ఒక క్రూరమైనటువంటి ఆచారం. ఇది ప్రాచీనమైనటువంటి అన్యులు దీన్ని ఆచారంలో పెట్టుకున్నారు. ఆచారం అనేది క్రీస్తు పూర్వం నుండి కూడా ఉండదు బిడ్డలారా, సహోదరి సహోదరులారా. మరి ముఖ్యంగా క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఈజిప్టు, బాబిలోనియా, మెసొపొటేమియా, అస్సిరియా ఈ దేశాల్లో నేరస్తులకు శిక్షగా, నేరస్తులను చంపడానికి ఈ శిలువను ఒక భయంకరమైన ఆయుధంగా వాడేవారు. ఇది ఆచరణలో ఉందన్నమాట. కాబట్టి ఈ క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో గ్రీకు వీరుడైనటువంటి అలెగ్జాండర్ ద గ్రేట్ ఈ తూర్పు మధ్యధర దేశాల నుంచి ఈ శిలువ అనేటువంటి ఆచారాన్ని తీసుకొచ్చి రోమా రాజ్యంలోకి పరిచయం చేశాడు. రోమా రాజ్యంలో ఆచరణ పెడుతూ ఉన్నాడు అలెగ్జాండర్ ద గ్రేట్. ఈ అలెగ్జాండర్ ద గ్రేట్ 4వ శతాబ్దంలోనే రోమా సామ్రాజ్యంలోకి ఈ శిలువ శిక్షను అమలు చేస్తూ పరిచయం చేస్తూ ఉన్నాడు. కాలక్రమేణా ఈ శిలువ ఆకారం అనేది, షేప్ అనేది, దీని యొక్క బరువు,
పొడవు, వెడల్పు ఇవన్నీ కూడా మారుకుంటూ వచ్చాయి. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి కాలక్రమేణా ఆ సిలువ అనేది మార్చుకుంటూ వచ్చింది. చాలా షేపుల్లో చాలా మార్పు జరుగుతూ ఈ సిలువ వచ్చింది. ఇప్పుడు మనం చూసే సిలువ ఇది నూతనంగా ఉద్భవించిన సిలువ ఇది. దానికి ముందు ఎన్నో సింబల్స్ ఉన్నాయి, ఎన్నో రూపాలు ఉన్నాయి ఆ సిలువకి. కానీ ఇప్పుడు చూసే మన సిలువ మాత్రం ఇది నూతనంగా ఆవిర్భించినటువంటి సిలువ, క్రీస్తు ప్రభు మరణించినటువంటి సిలువ అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరుల, ఒక్క మాటలో చెప్పాలంటే అసలు ఈ సిలువ ఏమిటంటే ఇది ఒక భయంకరమైన కరడుగట్టినటువంటి నేరస్తులకు వారిని శిక్షించడానికి, వారిని చంపడానికి ఉపయోగపడేటువంటి ఇది ఒక భయంకరమైనటువంటి ఆయుధం ఇది ఈ సిలువ అనేది. అలాగే ప్రియమైన ఈ సిలువ మీద చంపడం అనేది, సిలువను నేరస్తులు చంపడానికి వాడుకునేటువంటి ఆయుధం అనేది క్రీస్తు శకం 4వ శతాబ్దం వరకు కూడా కొనసాగిందని చరిత్ర చెబుతూ ఉంది. ప్రియమైన జీసస్ క్యారింగ్ ద క్రాస్, యేసు సిలువను మోయుట. ఈ యేసు సిలువను మోయటం అనేటువంటి ఈ రెండవ స్థలంలో యేసు క్రీస్తు కల్వరిగిరి కొండకు శిలువ మరణాన్ని పొందడం కోసం ఈ భారమైనటువంటి శిలువ మరణను మోసుకుని వెళ్ళారని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ శిలువ మార్గంలో 14 స్థలాలు ఉన్నాయి. ఈ శిలువ మార్గంలో 14 స్థలాలు ఉన్నాయి. ఈ 14 స్థలాలు 14 ఘట్టాలు, 14 రక్షణాత్మకమైనటువంటి సంఘటనలు ఇందులో ఉన్నాయన్నమాట. అంటే యేసు ప్రభుని యొక్క తీర్పు తీర్చేటువంటి ఆ పిలాతు యొక్క భవనం దగ్గర నుంచి కలువరిగిరి కొండ వరకు, గొల్గొతా ప్రాంతం వరకు, కపాలమనబడే స్థలం వరకు కూడా 14 స్థలాలు, 14 రక్షణ ఘట్టాలు, 14 రక్షణ సంఘటనలు దాగి ఉన్నాయి. మొదటి మనం చూసాం కదా యేసు ప్రభునికి మరణ తీర్పు విధించడం, రెండోదేమో యేసు ప్రభు సిలువ మోయటం. ఈ 14 స్థలాలు ప్రియమైన రోమన్ కథోలిక మిషన్, రోమన్ క్యాథలిక్ చర్చి ఈ 14 స్థలాలని కూడా అంగీకరిస్తూ ఉంది, విశ్వసిస్తూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది. రోమన్ కథోలిక శ్రీసభతో కలిసి లోదరన్ చర్చెస్ కూడా, లోదరన్ సంఘాలు కూడా ఈ 14 స్థలాన్ని నమ్ముతూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాగే ఆంగ్లికన్ సంఘాలు కూడా ఈ 14 స్థలాన్ని అంగీకరిస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, విశ్వసిస్తూ ఉన్నారు ఈ 14 స్థలాల్ని. అయితే ఈ శిలువ మార్గము, ఈ శిలువ మార్గానికి కొన్ని వివిధ రకాలైన పేర్లు ఉన్నాయి. ఏంటంటే ఇట్ ఈస్ ఏ ప్రొసెషన్ టు ద కల్వరీ, అంటే కల్వరీ ఊరేగింపు. ఏ ప్రొసెషన్ టు ద కల్వరీ మొదటి పేరు. రెండోది ఏంటంటే కల్వరీ మార్గము, ఏ వే టు ద కల్వరీ. మూడోది ఏంటంటే కల్వరికి దారి, ఏ పాత్ టు ద కల్వరీ, ఏ పాత్ టు ద కల్వరీ అనేటువంటి వివిధ రకాలైన పేర్లతో ఈ శిలువ మార్గాన్ని మనమందరం కూడా పిలుచుకుంటూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు యేసు ప్రభుని యొక్క శిలువ, యేసు ప్రభుని యొక్క మరణం, ఆ యేసుక్రీస్తు శిలువను మోయటం అనేది మన బైబిల్లో ఎక్కడా కూడా స్పష్టంగా కనిపించిన ప్రియమైన కలువరిగిరి కొండ వెళ్ళారు అనే విషయాన్ని స్పష్టంగా క్లియర్ కట్ గా ఎక్కడా కూడా లేదు. కానీ ప్రవక్తల గ్రంథాల్లో, కీర్తన గ్రంథాల్లో ఫోర్ షాడోయింగ్ ఆఫ్ ద సింబల్ ఆఫ్ జీసస్ క్యారింగ్ ద క్రాస్ అంటే ఏంటి, కేవలము నీడలాగా అక్కడక్కడ కొన్ని సింబల్స్ గా, గుర్తులుగా, చిహ్నాలుగా యేసు ప్రభువుకి సిలువకు నీడలాగా ఓన్లీ ద ఫోర్ షాడోస్ ఆఫ్ ద క్రాస్ అనే విధముగా అక్కడక్కడ కొన్ని వచనాలు కనబడుతూ ఉన్నాయి ప్రవక్తల గ్రంథంలో. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏ విధంగా వధకు తేబడిన గొర్రెపిల్ల వలె వధస్థానానికి మన నాదుడు యేసుక్రీస్తు నడుచుకుంటూ వెళ్ళాడు, సాగు గొర్రెపిల్లలాగా తల వంచుకుంటూ వెళ్ళాడు అనే విషయాలు మాత్రం మనం గమనిస్తూ ఉన్నాం. చదవండి ఒకసారి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనంలో యేసు ప్రభు ఏ విధంగా అయితే వధకు తేబడిన గొర్రెపిల్లలాగా వెళ్ళాడు యెషయా ప్రవక్త ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, దౌర్జన్యమునకు గురి అయినను అతడు వినయంతో సహించెను, పల్లెత్తు మాట అనడాయను. అతడు వధకు కొనిపోబడు అంటే ఏంటి, ఇక్కడ వధస్థలానికి తీసుకుని వెళ్ళేటువంటి ఒక గొర్రెపిల్ల వలె, ఉన్ని కత్తిరింపడు గొర్రెపిల్లవలను మౌనముగా ఉండేను కానీ నోరు తెరవలేదు. గమనించండి ప్రియమైన, వధకు తేబడినటువంటి గొర్రెపిల్లవని అంటే వధస్థానం ఎక్కడ ఉంది, కలువరిగిరి కొండ, గొల్గొతా ప్రాంతం అది, కపాలమనబడే స్థలం అది. కాబట్టి అక్కడ తీసుకెళ్లేటువంటి మన గొర్రెపిల్ల యేసుక్రీస్తు మౌనంగా
మాట్లాడకుండా, నోరు మెలపకుండా, దేవునికి విధేయతగా లోకరక్షణకు చికనముగా యేసయ్య భారమైన శిలువను మోసుకుంటూ వెళ్ళారని చెప్పని యెషయా ప్రవక్త చెప్తున్నారు. అలాగే ఇర్మియా ప్రవక్త కూడా తన యొక్క గ్రంథంలో రాసుకుంటూ ఉన్నారు. ఏంటది? ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం చదివితే మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. నా మట్టుకు నేను తనను తోలుకొని పోవారిని నమ్మి వధస్థానమునకు వెళ్ళే గొర్రెపిల్ల వలె ఉంటిని. వారు నాపై కుట్రలు పన్నుతున్నారని నాకు తెలియదు. నా విరోధులు పుష్టిగా ఉన్నప్పుడే చెట్లు నరికివేయుదము, ఇతనిని నరలోకము నుండి తుడిచిపెట్టేదము. ఇక ఇతని పేరు కూడా వినిపింపకూడదు ఈ లోకంలో, ఈ ప్రపంచంలో అని పలికిన గ్రంథాల్లో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వధకు చేపడిన గొర్రెపిల్ల వలె వధస్థానానికి ఆయన తీసుకెళ్తూ ఉన్నారు, మోసుకుంటూ వెళ్తూ ఉన్నారు భారమైన శిలువను అనే విషయాన్ని ఇక్కడ ప్రవక్తల గ్రంథాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇంకో గ్రంథాలు మనం చదువుతూ ఉన్నాం. మోషే ధర్మశాస్త్రములో తోరా అనేటువంటి గ్రంథంలో 5 గ్రంథాల్లో కూడా ఆఖరి గ్రంథమైనటువంటి ద్వితీయోపదేశ కాండములో మనం ఒక వచనం చూస్తూ ఉన్నాం. ఏంటది? 21వ అధ్యాయము 22, 23 వచనంలో మనం చూస్తూ ఉన్నాం. చెప్పండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 22, 23 వచనాల్లో యేసు ప్రభు మోసినటువంటి ఈ భారమైన శిలువను మోసే ప్రవక్త ఏమంటున్నాడంటే, ఇది ఒక చెట్టు, ఇది ఒక మ్రాను, ఒక మొద్దు లాగా ఆయన వర్ణిస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము తీసుకోండి ఒకసారి. 22, 23 వచనం చదవండి. మరణ శిక్షకు తగిన పాపము చేసిన వారిని ఎవరైనాను ఉరితీసి మ్రానుకు వేలాడగట్టినప్పుడు అతని శవమును రేయి మ్రాను మీద ఉండనీయరాదు. ఆ దినమే అతనిని తప్పక పాతి పెట్టవలెను. గమనించండి, ఇక్కడ మోసే ప్రవక్త అంటున్నాడు ద్వితీయోపదేశ కాండములో యేసు ప్రభువు మోసినటువంటి శిలువ, ఆ చెక్క శిలువ మ్రానుగాను, ఒక ముద్దుగాను, ఒక చెట్టుగాను వర్ణిస్తూ ఉన్నాడు. అంటే ఏంటి? ఈ మ్రాని మీద నేరం చేసిన వారిని, పాపం చేసిన వారిని, ద్రోహం చేసిన వారిని, క్రూరమైన నేరస్తులను దాని మీద చంపాలి, గురి తీయాలి. ఆ మ్రాను శాపానికి గుర్తు, ఆ మ్రాను పాపానికి గుర్తు, ఆ మ్రాను మరణానికి గుర్తు, ఆ మ్రాను తిరస్కారానికి గుర్తు. కాబట్టి ఈ మ్రాను అనేది ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ కర్స్, ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ డెత్, ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ రిజెక్షన్ అనేది మోసే ప్రవక్త ద్వితీయోపదేశ కాండంలో మనకు చెప్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకొక ఫోర్స్ షాడో క్రాస్ ఎక్కడంటే 3వది ఇస్సాకు కట్టెల మోపు మోయటం. ఆది కాండం మనం చూస్తూ ఉన్నాం. ఇస్సాకు కట్టెల మోపు మోయటం. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహామా నీ కుమారుడు ఇస్సాకును నాకు బలిగా నీవు, నీ వృద్ధాప్యంలో ముసలితనంలో పుట్టిన నీ కుమారుడు ఇస్సాకును నాకు బలిగా ఇవ్వు అని దేవుడు అబ్రహాముని అడిగినప్పుడు అబ్రహాము శారమ్మ వాళ్ళిద్దరు కూడా దేవుని యొక్క మాట ఎదురు చెప్పకుండా ఇస్సాకు నెత్తి మీద కట్టెలు మోపెట్టి అబ్రహాము దేవుడు చూపించిన పర్వతానికి కొండకి వెళ్తూ ఉన్నాడు. నాన్నగారు నా నెత్తి మీద కట్టెలు మోపు ఉంది, నీ దగ్గరేమో నిప్పు ఉంది, కానీ బలి సమర్పించడానికి గొర్రెపిల్ల ఎక్కడా అని అడుగుతున్నాడు. ఆ పసి హృదయంతో ఉన్నటువంటి ఇస్సాకు అడుగుతున్నాడు. అప్పుడు అబ్రహాం అంటూ ఉన్నాడు, నాయన దేవుడే సమకూరుస్తాడు, గాడ్ ప్రొవైడ్స్, దేవుడు సమకూరుస్తాడు నాన్న, మనం వెళదాము బలి ఇవ్వటానికి చెప్పని ఆ పిల్లవాడిని ఇస్సాకుని తీసుకెళ్తూ ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు కూడా తాను వధించబడేటువంటి ఆ పర్వతం మీద శిలువను మోసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఆ శిలువ మీదే ఆయన చనిపోతాడు, ఆయన శిలువ మీదే ఆయన వధించబడతాడు అనే విషయం యేసు ప్రభుకి తెలుసు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి అక్కడ అబ్రహాము కుమారుడు ఇస్సాకును దేవుడు విడుదల చేసి తప్పించి రక్షించి ఆ పొగలో చిక్కున్నటువంటి ఆ పొటేలుని యేసు ప్రభు యొక్క గుర్తుగా యేసు ప్రభువుని బలి ఇస్తూ ఉన్నారు అక్కడ కొండ మీద. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా,
అలాగే నాలుగవది ఏంటి? ద ఫోర్ షాడోస్ ఆఫ్ ద క్రాస్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్. నాలుగవది ఏంటి? పాత నిబంధన గ్రంథంలో మరి ముఖ్యముగా ప్రియులారా లేవీ కాండంలో అనేక రకాల బలులు ఉన్నాయి. దేర్ ఆర్ సో మెనీ సాక్రిఫైసెస్ ఇన్ ద బుక్ ఆఫ్ లేవీ కాండంలో అనేకమైన బలులు ఉన్నాయి. బలులు, సాక్రిఫైసెస్. ఈ సాక్రిఫైసెస్ యేసు ప్రభువు యొక్క శిలువ మరణాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి, సూచిస్తూ ఉన్నాయి. యేసు ప్రభువు యొక్క శిలువను జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి, సింబల్ గా ఉన్నాయి, గుర్తులుగా ఉన్నాయి అని బైబిల్ పండితులు అభిప్రాయపడుతున్నారు. సహోదరు సహోదరులారా, ఇది నాలుగవ ఫోర్ షాడోస్ ఆఫ్ ద క్రాస్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. మరి ఐదవ ఏంటంటే కీర్తన గ్రంథాలలో కూడా దావీదు మహారాజు యేసు ప్రభువు యొక్క శిలువను గురించి ముందుగానే స్పష్టంగా లేకపోయినా కానీ దాన్ని గుర్తించే విధముగా, అర్థం చేసుకునే విధముగా దావీదు మహారాజు కూడా అంటూ ఉన్నాడు. చదవండి ఒకసారి కీర్తన గ్రంథము 22వ కీర్తన 16వ వచనము మరియు 18వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. శునకములు నన్ను చుట్టుముట్టినవి, దుష్ట బృందము నా చుట్టూ కమ్ముకున్నవి, వారు నా కాళ్ళు చేతులను చీల్చుతున్నారు, వారు నా వస్త్రములను తమలో తాము పంచుకొస్తున్నారు, నా దుస్తుల కొరకు చీట్లు వేసుకొస్తున్నారు. కాబట్టి ఇక్కడ ప్రియమిత్రులారా, సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు యొక్క శిలువ మార్గములో, యేసు ప్రభువు యొక్క రక్షణ మార్గములో, ఆ ప్రొసెషన్ టు ద కల్వరీ, ఆ మార్గంలో కల్వరీ కొండ మీద ఏం జరగబోతుంది అనే విషయం ఇక్కడ దావీదు మహారాజు ప్రియమిత్రులారా ఎగ్జాక్ట్ గా చక్కగా ఆయన రాసినట్టుగానే ఆ కల్వరీ కొండ మీద జరుగుతూ ఉన్నాయి, జరిగాయి ప్రియమిత్రులారా, సహోదరి సహోదరులారా. కాబట్టి ఇక్కడ మనం గమనించే విషయాలు ఇవన్నీ కూడా ఫోర్ షాడోస్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టిమెంట్. న్యూ టెస్టిమెంట్ లో కూడా, నూతన నిబంధనలు కూడా అపోస్తల కార్యాల్లో మనం చక్కగిస్తూ ఉన్నాం. చదవండి ఒకసారి. అపోస్తల కార్యాల్లో కూడా ఈ శిలువ, ఈ మ్రాను, ఈ మొద్దు అనే విషయాలు మనం చూస్తూ ఉన్నాం. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయము 30వ వచనం చదవండి ఒకసారి. మీరు యేసును మ్రానుపై వేలాడదీసి చంపితిరి, అయినను మన పితరులు దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాను. అలాగే 10వ అధ్యాయం 39వ వచనం. అపోస్తల కార్యాలే 10వ అధ్యాయం 39వ వచనం. మ్రాను యూదుల దేశంలోను యెరూషలేములోను ఆయన చేసిన వాటినన్నిటికీ నేను సాక్షులము, వారు ఆయనను శిలువ వేసిరి. కాబట్టి ఇక్కడ ఈ శిలువ, ఈ మ్రాను, ఈ మొద్దు, చెట్టు అనేటువంటి పదాలని నూతన నిబంధనలు కూడా మనం చూస్తూ ఉన్నాము. అలాగే 13వ అధ్యాయము 29వ వచనం చదవండి. ఆయనను యేసుని గురించి ఇట్లు రాయబడినది అంతయు వారు చేసిన పిమ్మట వారు ఆయనను మ్రాను మీద నుండి దించి సమాధిలో ఉంచిరి. నూతన నిబంధనలో కూడా ఈ మ్రాను, ఈ శిలువ, ఈ చెట్టు, ముద్దు అనేటువంటి విషయాల్ని ఆ ప్రియమైన మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా 28 సార్లు నూతన నిబంధనలో 28 సార్లు ఈ శిలువ అనేటువంటి ప్రస్తావన వస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇక్కడ శిలువను మోయుట, ద క్యారింగ్ ఆఫ్ ద క్రాస్, జీసస్ క్యారింగ్ ద క్రాస్. శిలువను మోయుట అంటే అర్థం ఏంటి అసలు? శిలువ మోయడం అంటే అర్థం ఏంటి అసలు? మన మానవ జీవితంలో కుటుంబ జీవితం జీవించేటప్పుడు, దూర్త జీవితం జీవించేటప్పుడు, కన్యాస్త్రీ జీవితం జీవించేటప్పుడు, ఈ విధంగా మన మానవులుగా ఈ లోకంలో జీవించేటప్పుడు చాలా మంది అంటూ ఉన్నప్పుడు మనం విన్నాం చాలా సందర్భాల్లో, ఈ కష్టాలు నేను పడలేను, ఈ బాధలు నేను పడలేను, ఈ శోధన నేను పడలేను, ఈ సంవత్సరం నేను చేయలేను, ఈ జీవితం నాకు విధించారు, నా వల్ల కాదు, నేను ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు, ఈ అప్పుల సమస్యలు ఇవన్నీ కూడా నేను పడలేను, ఇవన్నీ కూడా నాకు తలకమించిన భారంలాగా ఉన్నాయి, నాకు శిలువలాగా కనిపిస్తూ ఉంది, ఈ భారమైనటువంటి బాధలన్నీ కూడా నాకు శిలువ, ఈ సంసారం ఒక శిలువ, ఈ జీవితం ఒక శిలువ, ఈ వ్యాపారం ఒక శిలువ, ఈ ఉద్యోగం ఒక శిలువ, ఈ జీవితం ఒక శిలువ అని ఈ శిలువను మనం బాధలతో, ఇబ్బందులతో, సమస్యలతో, అనారోగ్యంతో ముడిపెడుతూ ఇవన్నీ శిలువలాగా మనం మాట్లాడుతూ ఉంటాం. ఈ శిలువను గురించి యేసుక్రీస్తు ఇంకా లోతైనటువంటి భావాన్ని అర్థమిస్తూ ఉన్నాడు. ఆధ్యాత్మికమైనటువంటి, రక్షణాత్మకమైనటువంటి అర్థాన్ని ఈ శిలువ ద్వారాగా మనం నేర్చుకోవాలని చెప్పని యేసు ప్రభు మనకు చెబుతూ ఉన్నాడు. చదవండి ఒకసారి లూకా సువార్త
9వ అధ్యాయము 23వ వచనం చదవండి. మరియు వారందరితో నన్ను అనుసరింపకోరువాడు తన్ను తాను త్యజించుకొని అనుదినము తన సిలువనెత్తుకొని నన్ను అనుసరింపవలేను. ఇక గమనించండి, యేసు ప్రభువుని మనం అందరం కూడా అనుసరించాలంటే, యేసు ప్రభువుకి మనం అందరం విశ్వాసులు ఉండాలంటే, ఆయన శిష్యులుగా మనం ఉండాలంటే యేసు ప్రభు చెప్పేది ఒకటే, ఏంటని? మనం ఎప్పుడు కూడా మన సిలువ మనం మోసుకుంటూ వెళ్ళాలా. అనగా అర్థం ఏంటి? ప్రతిరోజు కూడా, ప్రతిదినము కూడా ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనం పాపానికి మరణిస్తూ ఉండాలా. సైతాన్ని మనమందరం కూడా విడిచిపెడుతూ ఉండాలా. ఈ విధముగా ప్రతిరోజు మనకు వచ్చేటువంటి ఈ శోధనలన్నింటినీ కూడా, ఈ ఇబ్బందులన్నింటినీ కూడా, ఈ సమస్యలన్నింటినీ కూడా మనం అధిగమిస్తూ ఉండాలి. we need to die to the body అని చెప్పని యేసుప్రభు అంటూ ఉన్నాడు. త్యాగపూర్వక జీవితాన్ని జీవించమని యేసుప్రభు అంటూ ఉన్నాడు. యేసయ్యలాగానే మనము కూడా మన రక్షణాత్మకమైనటువంటి యాత్రలో, మనం కూడా నిరీక్షణ యాత్రలో మనం కూడా యేసుప్రభు లాగానే సిలువను మోసుకుంటూ మన జీవితాన్ని కొనసాగించాలని యేసుప్రభు కోరుతూ ఉన్నాడు. అలాగే ప్రభువులారా, ఇంకొక అర్థాన్ని కూడా యేసుప్రభు ఇస్తూ ఉన్నాడు. ఈ సిలువ మోయటం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద క్యారింగ్ ద క్రాస్ అనేది యేసుప్రభు ఇంకొక లోతైన అర్థాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. చదవండి ఒకసారి ఈ లోకా సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. మన యేసుక్రీస్తు, మన రక్షకుడు యేసుక్రీస్తు లోకా సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో మనకు చక్కగా చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు ఆయన? ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, నా సిలువనెత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు యోగ్యుడు కాడు. కాబట్టి తన సిలువను ఎత్తుకొని యేసుప్రభువుని అనుసరించిన వాడు ఆయనకు యోగ్యుడు కాడు. మనం ఇప్పుడు కూడా సిలువను మోసుకుంటూ వెళ్ళాలి. ఏంటి ఈ సిలువను మోయేటువంటి అర్థం ఏంటి ప్రియబిడ్డలారా? మానవులుగా మనకందరికి కూడా అనేకమైన కోరికలు ఉంటాయి. సో దేర్ ఆర్ సో మెనీ డిజైర్స్, మనకి అనేకమైన ప్రణాళికలు ఉంటాయి. దేర్ ఆర్ సో మెనీ ప్లాన్స్, ఆస్పిరేషన్స్, డిజైర్స్, విల్స్, ఇవన్నీ కూడా మనకు ఉంటూ ఉంటాయి. కాబట్టి యేసు ప్రభువుకి సిలువ పోయేటువంటి అర్థం ఏంటంటే మన ప్రణాళికలు, మన కోరికలు, మన ఉద్దేశాలు, మన ఆలోచనలు, మన తలంపులు ఇవన్నీ కూడా వాటిని పాతిపెట్టి దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క కోరిక, యేసు ప్రభువు యొక్క మార్గం అనేది మనం దాన్ని మన జీవితంలోకి తీసుకోవాలి. దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరాలి. అదే సిలువను మోసుకుని పోవటం అంటే అర్థం ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు. కాబట్టి మన చిత్తం కాదు దేవుని చిత్తం, మన కోరికలు కాదు దేవుని కోరికలు, మన ఆలోచనలు కాదు దేవుని ఆలోచనలు. ఆ విధంగా సిలువ మోసేటువంటి ఆ దైవికమైనటువంటి కార్యాన్ని ఈ విధంగా అర్థంలో మనం గమనించాలి. అలాగే ప్రియబిడ్డలారా, ఇంకొక విషయం మనం ధ్యానం చేస్తూ మనం ముగించేద్దాం. ఏమిటంటే ఈ సిలువ స్వరూపం ద్వారాగా, ఈ సిలువ ద్వారాగా మనకు వచ్చే లాభాలేంటి? వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద క్రాస్? ఈ సిలువ ద్వారాగా మనకు వచ్చే లాభాలేంటి? మనకు వచ్చేటువంటి మనకు ఒరిగేది ఏంటి అని మనం ఆలోచిస్తే కనుక ఈ సిలువ ద్వారాగా మనకు వచ్చే మొదటి బెనిఫిట్, మొదటి లాభం ఏంటంటే పాపాలను పరిహరించేటువంటి బలమైనటువంటి ఆయుధమే ఈ సిలువ. ద క్రాస్ ఈస్ ఎన్ అటోన్మెంట్ ఫర్ సిన్. అంటే పాపాలను పరిహరించేటువంటి బలమైన ఆయుధం. యేసుక్రీస్తు భారమైన శిలువను మోసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు మన పాపాలని పరిహరిస్తూ ఉన్నాడు. ఆ మార్గంలోని మన పాపాలని శుద్ధి చేస్తూ ఉన్నాడు అటువంటి కల్వరికి మార్గంలోని. కాబట్టి ద క్రాస్ ఈజ్ అన్ అటోన్మెంట్ ఫర్ సిన్స్. అది మొదటి లాభం ప్రియబిడ్డలారా. మరి రెండో లాభం ఏంటంటే రక్షణకు ఇది గుర్తుగా ఉంది. ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ సాల్వేషన్. ఇది ఒక రక్షణకు గుర్తుని పెట్టి ప్రియబిడ్డలారా, మనం ఎప్పుడైతే సిలువ గుర్తు చేసుకుంటామో, సిలువ స్వరూపాన్ని మెడలో ధరిస్తూ ఉంటామో, సిలువను చేతిలో పట్టుకుంటామో, దానికి గుర్తు ఏంటి? దాని సింబల్ ఏంటంటే రక్షణకు గుర్తు, సాల్వేషన్ గుర్తు, రెడెంప్షన్ గుర్తు ప్రియబిడ్డలారా. మనందరూ కూడా భగవంతుడు పాప బంధం నుండి, సైతానిక కబంధ హస్తాల నుంచి తన కుమారుడు యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం ద్వారాగా మన విముక్తులుగా చేశాడు, స్వేచ్ఛాజీవులుగా చేశాడు అని ఇక్కడ గుర్తు చేసుకుంటూ ఉన్నాం ప్రియబిడ్డలారా, సహోదర సహోదరులారా. మరి మూడో లాభం ఏంటంటే ఇది దేవుడి ప్రేమకు చిహ్నంగా ఉంది. ఇక్కడ యేసుక్రీస్తు అంత భయంకరమైనటువంటి దారుణమైన శిలువ మరణం పొందాడంటే అది దేవుని ప్రేమ ఎంత లోతైందో, ఎంత విలువైందో, ఎంత ఉన్నతమైందో మన పట్ల ఇక్కడ అర్థమవుతుంది. ద క్రాస్ సింబల్ ఆఫ్ లవ్. ద క్రాస్ ఇస్ ద సింబల్ ఆఫ్ లవ్ అనేది ఇక్కడ మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. మరి నాలుగవ బెనిఫిట్ లాభం ఏంటంటే ఈ సిలువ అనేది నిరీక్షణకు, నూతన జీవితానికి గుర్తుగా ఉంది.
నిరీక్షణకు నూతన జీవితానికి గుర్తుగా ఉంటాయి. మన క్రీస్తులో నిరీక్షణ కలిగి జీవిస్తే, క్రీస్తులో విశ్వాసం కలిగి జీవిస్తే మనకు నూతన జీవితం వస్తుంది, పరలోక రాజ్య ప్రాప్తి లభిస్తూ ఉంది, దేవుని కృప మనకు మెండుగా లభిస్తూ ఉంది అనే విషయాన్ని ఇక్కడ ఈ శిలువ మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, మరి ఆరవ బహుమతి, ఆరవ లాభం, ఆరవ దీవెన ఏంటంటే ఈ శిలువ సింబలైజెస్ ద రెకన్సిలియేషన్. సమాధానకు గుర్తుగా ఉంది శిలువ. ఎవరితో సమాధానం? భగవంతుడికి మనకి మధ్య సమాధానం, అలాగే ఇరుగు పొరుగు వారికి మధ్యలో సమాధానం, మన తోటి వారి పట్ల సమాధానం. ఇక గమనించండి, యేసు ప్రభువునికి తీర్పు తీర్చే క్రమంలో అప్పటి వరకు కూడా శత్రువులుగా ఉన్నటువంటి పిలాతు హేరోదులు యేసు ప్రభువునికి తీర్పు తీర్చిన తర్వాత ఇద్దరు మిత్రులయ్యారు, ఇద్దరు స్నేహితులయ్యారు. జాతులు కలవాలి, మతాలు కలవాలి, వర్ణాలు కలవాలి, వర్గాలు కలవాలి, అందరూ కూడా, మానవులందరూ కూడా సమిష్టిగా కలిసిమెలిసి దేవుని బిడ్డలుగా జీవించడం కోసమే యేసుక్రీస్తు ఈరోజు సమాధాన బలిగా తన యొక్క శిలువను మనకు అర్పిస్తూ ఉన్నాడు, సూచిస్తూ ఉన్నాడు. అది 5వ లాభం. మరి 6వ లాభం ఏంటంటే ద క్రాస్ సింబలైజెస్ ద హ్యూమిలిటీ అండ్ సాక్రిఫైస్. అంటే ఈ శిలువ అనేది వినమ్రతకు గుర్తు, త్యాగానికి గుర్తు. ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు ఏ విధంగా అయితే వరకు తేబడిన గొర్రెపిల్లలాగా వినయం కలిగి, విధేయత కలిగి, ఒక మాట కూడా మాట్లాడకుండా వినమ్రతతో దేవుని మీద ప్రేమ, మన మీద ప్రేమ, దేవుని మీద విధేయత, మన మీద కృప కలిగి చూపించడం కోసం ఆ భారమైన శిలువను యేసయ్య కల్వరి కొండకి మోసుకుని వెళ్ళాడు. కాబట్టి ద క్రాస్ సింబలైజెస్ హ్యూమిలిటీ అండ్ సాక్రిఫైస్. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, అలాగే 7వ ఆఖరి దీవెన, ఆఖరి లాభం ఏంటంటే క్రీస్తులో మనకు శక్తివంతమైన విశ్వాసాన్ని ఈ శిలువ మనకు దయచేస్తుంది. ద క్రాస్ గివ్స్ us ద పవర్ ఆఫ్ ఫెయిత్, ద పవర్ ఆఫ్ బిలీఫ్ మనకి ఇస్తూ ఉంది. కాబట్టి ఈ శిలువ వలన ఈ 7 లాభాలు ఉన్నాయి. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ప్రేమ, కరుణ, కృప, జాలి, క్షమాపణ ఇవన్నీ కూడా ఈ శిలువ ద్వారా కానీ మానవులకు లభిస్తూ ఉన్నాయి, మనకందరికి లభిస్తూ ఉన్నాయి. ఈ శిలువ ద్వారా కానీ యేసుక్రీస్తు మనందరూ కూడా రక్షించి ఉన్నారు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, శాపానికి, పాపానికి, క్రూరత్వానికి, నేరానికి గుర్తుగా ఉన్నటువంటి ఈ శిలువని భగవంతుడు యేసుక్రీస్తు ద్వారాగా ఒక ప్రేమగా, ఒక సమాధాన బలిగా, ఒక కృపగా, ఒక కరుణగా దేవుడు మనకి ఈ శిలువను అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఇప్పుడు కూడా ఈ శిలువను మెడలో ధరిస్తూ ఉండాలి. జపమాలతో ఉన్నటువంటి ఆ శిలువను మనం ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉండాలి. ఈ శిలువే మానవులకు రక్షణ, ఈ శిలువే మానవులకు విముక్తి, విమోచన, పరలోక రాజ్యం చేర్చేటువంటి గొప్ప బహుమతి, గొప్ప ఆయుధం. ప్రియబిడ్డలారా, సహోదరులారా, కాబట్టి మొదటి స్థలంలో మనం ధ్యానం చేసి ఉన్నాం యేసు ప్రభువుకి మరణ తీర్పు. 2వ స్థలాన్ని కూడా ఇప్పుడు ధ్యానం చేసి ఉన్నాం యేసు ప్రభు శిలువను మోయటం. కాబట్టి మనము కూడా మన దైనందిన జీవితంలో శిలువను మోసుకుంటూ వెళ్తూ ఉండాలి. సంతోషంగా, ఆనందంగా, దేవుని కృపతో, దేవుని యొక్క శక్తితో ఈ శిలువను మోసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్యాంశాన్ని ముగిస్తూ ఉన్నాం. సర్వశక్తిగా సర్వేశ్వర, దయగల మా తండ్రి, ప్రేమగల ప్రభువా, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు మా తండ్రి. దేవా, మీ కుమారుడు యేసుక్రీస్తును శిలువను మోసుకెళ్లే క్రమంలో దేవా 14 స్థలాల్ని, 14 రక్షణ ఘట్టాలని, 14 రక్షణ సంఘటనల్ని మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ రోజు ప్రభు మేమందరం కూడా 2వ స్థలాన్ని ధ్యానం చేసి ఉన్నాం. యేసు ప్రభు మీ కుమారుడు శిలువను మోసుకుని వెళ్ళటం. కాబట్టి మేము కూడా ప్రభువా, మీ కుమారుడు ఏ విధంగా అయితే వినయంతో, విధేయతతో, తగ్గింపనతో, మీ మీద విధేయత, మీరు ప్రేమించిన మానవులు మా మీద ప్రేమతో ఆ భారమైన శిలువ మురాలను కపాలమనబడే స్థలానికి మోసుకుని వెళ్తూ ఉన్నాడు. తండ్రి, మేమందరం కూడా పాపాత్ములు, మేమందరం కూడా దుర్మార్గులు, మేమందరం కూడా వెట్టివారి, మట్టివారి ప్రభా, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మన్నించండి. మేము చేసిన పాపాలన్నీ కూడా ఈ శిలువ మ్రాన్ ద్వారాగా, ఈ శిలువ చక్రం ద్వారాగా మమ్మల్ని క్షమించమని, మన్నించమని, మమ్మల్ని మీ బిడ్డలుగా చేర్చుకోమని, మీ కుమారుడిగా చేర్చుకోమని, మీ దైవిక కుటుంబం, వసుదైక కుటుంబంలో మమ్మల్ని సభ్యులుగా చేర్చుకోమని, ఎక్కడి నుంచి ఏ పాపం చేయకుండా పవిత్రంగా జీవించే భాగ్యాన్ని మాకు ఇమ్మని, నూతనమైన జీవితం మాకు దయచేయమని, మీ 2వ రాకడ కోసం దేవా మేమందరం కూడా నిరీక్షించడంగా దీవించి ఆశీర్వదించమని, ఈ సంవత్సరము జూబిలీ సంవత్సరముగా మా పరిశుద్ధ పాపు గారు ఫ్రాన్సిస్ రెడ్డి గారు ప్రకటించి ఉన్నారు. 2025 క్రీస్తునాథుడు మీ కుమారుడు యేసుక్రీస్తు ఈ భూమి పొడవుపై జన్మించినటువంటి ఆ రోజు నుంచి కూడా ఇప్పుడు 2025 సంవత్సరాలు అవుతూ ఉన్నాయి. గొప్ప వేడుక జరుపుకుంటూ ఉన్నాం. ఈ జూబిలీ సంవత్సరంలో మేమందరం కూడా ప్రభువా సంతోషంగా, ఆనందంగా, విశ్వాసంతో, భయభక్తులతో, పవిత్రంగా నిరీక్షిస్తూ పండుగను చక్కగా ఘనంగా చేసుకునే భాగ్యం మాకు దయచేయమని మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము తండ్రి. ఆమేన్.